తెలంగాణలోని ప్రసిద్ధి చెందిన చెరువుగట్టు దేవాలయాన్ని పూర్తిగా అభివృద్ధి చేస్తామని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య అన్నారు. ఓ ప్రణాళిక పద్ధతిలో దశల వారీగా డెవలప్ చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లాలోని నార్కెట్పల్లి మండలం చెరువుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామిని శైలజ రామయ్య దర్శించుకున్నారు. ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ ఇలా త్రిపాఠితో కలిసి జిల్లా సాయి దేవాదాయ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ దేవాలయానికి ఆదాయం బాగుందని, అదేవిధంగా భక్తుల సంఖ్య కూడా అధికంగా ఉందని తెలిపారు. ఆలయానికి వచ్చే భక్తులు ఇబ్బందులకు గురికాకుండా సౌకర్యాలు కల్పిస్తామని శైలజ రామయ్య స్పష్టం చేశారు. 240 కిలోల వెండి ఉంది. తర్వాత మంచి భక్తుల రద్దీ, భక్తుల మనోభావము, భక్తితో నిరంతరం భక్తులు వస్తున్నారు ఈ గుడికి. ముఖ్యంగా అమావాస్య తర్వాత పండుగ రోజులు 10,000, 20,000 నుంచి 1,00,000 వరకు కూడా భక్తులు వస్తున్నారు. కాబట్టి ఇక్కడ ఎన్నో వసతులు ఇంకా కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి భక్తులకి ఏ రకంగా కల్పించాలి అని ఈరోజు ఎమ్మెల్యే గారి సూచనలు, సలహాలు, తర్వాత క్షేత్రస్థాయిలో కలెక్టర్ గారి అడ్వైజ్ కూడా మేము తీసుకొని ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో మేము డిస్కషన్ చేశాము. ఇందులో ముఖ్యంగా కొన్ని అంశాలు వచ్చింది. ఒకటేమో భక్తులకి ఒక సాంప్రదాయం ఇక్కడ రాత్రి నిద్రపోవడము. సో నిద్రపోవాలి అంటే వాళ్ళకి అమావాస్య రోజు కొంచెం వసతులు లేవు, అకామిడేషన్ లేదు.